మిత్రులందరికీ నమస్కారం. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈ యొక్క వీడియోలో ప్రధానంగా మిర్చి ధరలు పెరుగుతాయా లేదా, అసలు ఏంది పరిస్థితి, అలాగే రైతులందరూ కూడా చాలా మంది నాకు ఫోన్ చేయడం, వ్యాపారస్తులందరూ కూడా ఫోన్ చేస్తున్నారు. అలాగే సంబంధించి ఉన్నటువంటి సమాచారం ప్రతి ఒక్కరు కూడా మీకు లైవ్ అప్డేట్స్, అలాగే ఈ రేట్లు ఎందుకు ఇట్లా మారడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మీకు నేను వివరించడం జరుగుతుంది. అలాగే వీడియోని మీరు పూర్తిగా చూసినట్లయితే సమాచారం అర్థమయ్యే వస్తుంది. ఆంధ్ర తెలంగాణలో పంట ఎంతవరకు వేశారు, ఎంతవరకు దిగుబడులు వస్తున్నాయి, ఏసీలకు ఎంతవరకు ఎక్కుతున్నాయి, అసలు ఏం సిచ్యువేషను, ఫర్దర్గా రానున్న కాలంలో మిర్చి ధరలు వస్తాయా రావా, ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు ఈ యొక్క వీడియోలు ఎంతైనా కానీ రైతు సోదరులందరూ కూడా తమ యొక్క టైంని కేటాయించి వీడియోను చూసినట్లయితేనే ప్రతి ఒక్క సమాచారం మీకు క్లియర్ కట్గా అర్థమయ్యే అవకాశం ఉంది. గత 4 సంవత్సరాలుగా మన ఛానల్లో డైలీ కూడా మార్కెట్ల సమాచారం ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క సమాచారం లైవ్ అప్డేట్స్ మీకు మన ఛానల్ ప్రతి ఒక్కరు కూడా జెన్యూన్ కంటెంట్ ఇవ్వడం జరుగుతుందండి. ఫర్దర్గా చూసుకున్నట్లయితే 2024-25 సంవత్సరానికి గాను చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకు వచ్చేసి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో ఉన్నటువంటి బెల్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఆంధ్రాలో వచ్చేసి 2.5 లక్షల హెక్టార్లు సాగు చేయడం జరిగింది. తెలంగాణలో వచ్చేసి 1.2 లక్షల హెక్టార్లు సాగు చేయడం జరిగింది. కర్ణాటకలో చూసుకున్నట్టయితే 1.5 లక్షల హెక్టార్లు సాగు చేయడం జరిగింది. ప్రధానంగా గత మోడీ రెండోసారి గెలిచినప్పుడు 2019 గెలిచినప్పటికీ ఈ యొక్క 3 రాష్ట్రాల నుంచి ప్రధానంగా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఎక్స్పోర్టు వెళ్ళడం జరిగింది. ఈ యొక్క సెకండ్ టర్మ్ ఎప్పుడైతే ఈ యొక్క మోడీ రావడం జరిగిందో, ఇతను వచ్చేసి ప్రధానంగా ఈ యొక్క గుజరాత్, అలాగే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, అలాగే పంజాబ్ పెద్ద ఎత్తున మిర్చి కల్టివేషన్ చేయడానికి వ్యాపారస్తుల నుంచి కానీ, ఇటు మందుల కంపెనీ నుంచి కానీ, సీడ్ కంపెనీ నుంచి కానీ ఎక్కువ మొత్తంలో వీళ్ళకి గైడ్ చేసి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. తదనంతరం ఉన్నటువంటి పరిణామాలు చూసుకున్నట్లయితే వేసినప్పటికి కూడా కొత్త భూములు కాబట్టి చాలా వరకు 2019 నుంచి ఈ గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఇవన్నీ వేసినప్పటికి కూడా ఆశించినటువంటి దిగుబడులు రావడం లేదు. అలాగే వీళ్ళకి అతివృష్టి అనావృష్టి కారణాలు వానలు పడి ఈ సమస్యల ప్రకారం ఈ విధంగా వెళ్ళడం జరిగింది. దీనితో ఆలోచించుకున్నట్లయితే ప్రధానంగా తర్వాత ఈ యొక్క చైనాలో కరోనా లాక్డౌన్ రావడం, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా అన్నీ ఎక్కడికక్కడ ఉండడం, అలాగే మన ఇండియాలో ఉన్న స్ట్రిక్ట్ రూల్స్ లాక్డౌన్ వేయడం వల్ల బాగా ఎక్కడికక్కడ స్టక్ అయిపోవడం వల్ల మన అగ్రికల్చర్ మంచిగా పూనుకొని బాగా చేసినప్పుడు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ దాదాపుగా 60-70% ఆంధ్ర మన ఇండియా మొత్తం కూడా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్తో ఏర్పడడం జరిగింది. చైనాలో పంట పండడం లేకపోవడం, అలాగే ఈ యొక్క థాయిలాండ్, మలేషియా పెద్ద ఎత్తున ప్రపంచ ఐరోపా కంట్రీలకి, ఈ యొక్క సౌదీ అరేబియా కంట్రీలకి మంచిగా ఎక్స్పోర్ట్లు రావడం వల్ల, ప్రపంచ దేశాలకు గిరాకీ ఉండడం వల్ల మార్కెట్ చాలా చూసుకున్నట్లయితే త్రిబుల్ మార్కెట్ చూశారు. 26,000, 30,000, 40,000, ఈ యొక్క సింగిల్ పట్టిక రకాలైతే 90,000, ₹1,00,000 మార్కెట్లు కూడా చూడడం జరిగింది. ఇక తదనంతా పైన 2023-24 కూడా 23 వరకు కూడా 20,000+ మార్కెట్ నడవడం జరిగింది. మరి ఈ 2024-25 సంవత్సరాన్ని కానీ రేట్లు ఎందుకని సగానికి పడిపోవడం జరిగింది, దీనికి ప్రధాన కారణాలు నేను ఒక్కటిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రపంచ దేశాలకు మన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక నుంచి చూసుకున్నట్టయితే థాయిలాండ్ వచ్చేసి 22.6% వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క పర్సంటేజ్ లిస్ట్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. అలాగే లైబియా, రష్యా, ఇథియోపియా, అలాగే యునైటెడ్ కింగ్డమ్, టర్నీషియా, సౌదీ అరేబియా, పోలాండ్, ఒమాన్, పాకిస్తాన్, కెనడా, ఇరాన్, కువైట్, చైనా, ఇక ప్రపంచ దేశాలకు శ్రీలంక, మలేషియా, ఇండోనేషియా, మెక్సికో ఇలాంటి దేశాలన్నిటికి కూడా మనం మిర్చి ప్రధానంగా ఎక్స్పోర్ట్లకి వెళ్ళడం జరుగుతుంది. ఎక్స్పోర్ట్ అయ్యే మిర్చిలో దాదాపుగా 50% చైనాకి వెళ్ళడం జరుగుతుంది. అది తేజాలు, అలాగే ఆర్మూరు, ఈ యొక్క క్లాసిక్, అలాగే రోమీ 26 రకాలు ఎక్కువగా వెళ్ళడం జరుగుతుంది. శ్రీలంక వచ్చి నెంబర్ 5 సూపర్ 10 అనేవి ఎక్కువగా వెళ్ళడం జరుగుతుంది. దాదాపుగా 25 రకాల మిర్చి అనేవి కూడా ఎక్స్పోర్టు ఈ యొక్క దేశాలకు 25 రకాల మిర్చి క్వాలిటీస్ అన్నీ కూడా ఈ దేశాలకు ఎక్స్పోర్ట్ వెళ్ళడం జరుగుతుంది. ఒక ప్రధాన కారణం చూసుకున్నట్లయితే మిర్చి మనం వేసేవాళ్ళు, అంటే ఇప్పుడు నేను ఒక హోటల్ నడుపుతున్నా, ఒక మంచి సెంటర్లో నడుపుతున్నా. ప్రతి ఒక్కరు వచ్చి నా దగ్గర తింటారు. అదే నాకు ఆపోజిట్గా ఇంకా ఇతర వ్యక్తి కూడా పెట్టడం జరిగితే అతని ఆశించి, ఇప్పుడు నేను ₹30 ప్లేట్ అమ్మితే అతను ₹25 అమ్మాడు, అతని దగ్గరికి వెళ్తారు. కానీ క్వాలిటీ అదే ఉంటుంది. క్వాలిటీ సంబంధించి తర్వాత చూసుకోవచ్చు. అంటే నన్ను నచ్చిన వాళ్ళు నా దగ్గర రావచ్చు, ఇతర నచ్చిన వాళ్ళు ఇతర దగ్గరికి వెళ్ళవచ్చు. బట్ ఉన్నటువంటి ప్రకారంగా మన రాష్ట్రంలో కల్టివేషన్ చేస్తున్నారు, గుజరాత్లో చేస్తున్నారు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, అలాగే ఈ యొక్క కర్ణాటక ప్రాంతాలలో కూడా పెద్ద ఎత్తున కల్టివేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రేట్లు చూసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వేసే సోయాబీన్, చిక్కుళ్ళు, అలాగే ఈ పచ్చిమిర్చి కానీ
ఈ కుంకుమ పువ్వు, సీతాఫలకాయలు ఈ రకాలన్నీ కూడా ఈ యొక్క గుజరాత్ ఈ ప్రాంతంలో ఎక్కువగా వేస్తారు. కానీ ఈ ప్రపంచ దేశాలు మంచి ఎక్స్పోర్ట్ వెళ్ళడం జరుగుతుంది. సో ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు, కర్ణాటక వాళ్ళే ఈ యొక్క దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువగా అమౌంట్ తింటున్నాయని సో ఈ యొక్క మోడీ చేసినటువంటి ఉన్నటువంటి ఈ యొక్క గైడెన్స్ ప్రకారంగా, ఎందుకంటే క్లియర్ కట్గా చెప్తున్నాండి, ఈ గైడెన్స్ క్లియర్గా వాళ్ళకి ఎక్కువగా మొత్తంలో వేయడం జరిగింది. దాని ప్రకారంగా సో ఆశించినటువంటి చూసుకున్నట్లయితే బ్యాడిగి మార్కెట్ ఇంత సడన్గా కుప్పగూలిపోవడానికి 30,000 40,000 కడ్డీ డబ్బీ బ్యాడిగా ఉన్నటువంటి మార్కెట్లు అన్నీ కూడా 12,000కి 14,000కి 5531 ఇవన్నీ కూడా పడిపోవడం జరిగింది. సో 8,000కి 7,000కి అన్నీ కూడా పడిపోవడం జరిగింది. దీనితో ప్రకారంగా ఇంకోటి కూడా చూసుకున్నట్లయితే మన యొక్క మిర్చిలో అవశేషాలు ఏదైతే కెమికల్ కాంపౌండ్ అనేవి ఎక్కువగా ఉండడం జరిగింది. సో జీఓటీ అలాగే ఈ యొక్క టెస్టింగ్ పాస్ కావాలంటే చూసుకున్నట్లయితే 0.7% వరకు అయితే ఉండడం జరుగుతుంది. సో మనది వచ్చేసి 1.2% వరకు కూడా అవశేషాలన్నీ కూడా ఉండడం జరిగింది. దాదాపుగా చూసుకున్నట్లయితే 0.5 ఎక్స్ట్రా అయితే ఉండడం జరిగింది. ఎందుకంటే ఎందుకంటే నల్లి వచ్చిన కాడ నుంచి ఎక్కువ మందులు కొట్టడం, ఫెర్టిలైజర్ ఎక్కువ అందించడం, భూమి సారవంతం కోల్పోవడం వల్ల ఇక 40 క్వింటాలు కావాలి, 30 క్వింటాలు కావాలి, 20 క్వింటాలు కావాలి, 25 క్వింటాలు కావాలని చాలా ఎక్కువ మొత్తంలో కొట్టడం వల్ల ఇది కూడా ఒక ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. సో ఇక మూడో ఫ్యాక్టర్ చూసుకుంటే ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మిర్చి వేయడానికి ముందుకు వస్తున్నారు. అంటే వాళ్ళు కూడా వేస్తున్నారు. చైనాలో కానీ, ఇప్పుడు అమెరికాలో కానీ, ఉన్నటువంటి ఈ రష్యా కంట్రీస్లో కానీ, అరబ్ కంట్రీస్లో కానీ, శ్రీలంకలో కానీ, ఈ బంగ్లాదేశ్లో కానీ వాళ్ళు కూడా మిర్చి కల్టివేషన్ చేస్తున్నారు. సో ఎంతో కొంత మన దగ్గర ఉన్నటువంటి క్వాలిటీలు అనేది ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో ఉన్నటువంటి మిర్చి క్వాలిటీ ఏ రాష్ట్రాల్లో కల్టివేషన్ చేసినా, ఏ దేశాల్లో అదర్ కంట్రీస్లో కల్టివేషన్ చేసినా అంత ఘాటుతనం అనేది వచ్చే పరిస్థితి లేదు. సో ఇది నేను ఇచ్చిన రిపోర్ట్ కాదండి, స్పైసీస్ బోర్డ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ఇక మన 30 సంవత్సరాల నుంచి మన ఇండియా ఉన్నటువంటి మిరపకాయని అన్ని ఏ కంపెనీలు అన్నీ కూడా ఎక్స్పోర్ట్ లేపుతున్నాయో చూసుకున్నట్లయితే వరహా స్పైసీస్, అలాగే ఎన్కే ఆగ్రో, ప్రమోద ఎగ్జామిన్ కార్పొరేషన్, సన్వి ఓవాసిస్, అలాగే గెన్వి ఎగ్జామిన్, సన్నడ్రీ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీలు అనేవి ప్రధానంగా ఆంధ్ర, తెలంగాణ ఉన్నటువంటి మిరప కొనుగోలు అనేవి గత 30 సంవత్సరాలుగా ఈ కంపెనీలు చైనా నుంచి కానీ, అరబ్ కంట్రీస్ నుంచి కానీ, రష్యా కంట్రీస్ నుంచి కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ కంపెనీలన్నీ కూడా ఎక్స్పోర్ట్ లేపడం జరుగుతుంది. వీళ్ళతో కూడా నేను మాట్లాడి తీసుకున్న ఇన్ఫర్మేషన్, వ్యాపారస్తులతో తీసుకున్న ఇన్ఫర్మేషన్, ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా నేను ఇప్పుడు ఒక విషయాలు చెప్పడం జరుగుతుంది. సో చూడండి, ఎందుకంటే ఇవి కూడా మీకు తెలియాలి కాబట్టి కంపెనీలు ఏ కొంటున్నాయి అని కూడా మీకు తెలియాలి. సో మందుల కంపెనీలు కూడా ఉన్నాయి, సింజంటా, అదామా, ఇవి కూడా స్టాకులు పెడతాయి. ఐటీసీ కంపెనీలు కూడా ఉన్నాయి. సో వీటితో ప్రధానంగా పెద్ద కంపెనీలు ఈ ఎక్కువ మొత్తంలో కొనడం జరుగుతుంది. సో ఇక మద్దతు ధర పెట్టారండి. మద్దతు ధర ఏంది, 11,500 పెట్టారు. సో రైతు 30 క్వింటాలు పండించగలిగితే 3 లక్షలు వస్తే 2 లక్షల పైన లేకపోతే 50,000 మిగిలిన గిట్టుబడుతుంది. కానీ పెట్టుబడి వ్యయం పెరిగింది, సాయం తగ్గింది. పెట్టుబడి అనుకున్నంత ఎంత పెడుతున్నా కానీ ఉన్నటువంటి సాగు చూసుకున్నట్టయితే ఈరోజు 2 రోజులు 3 రోజులకి మందులు కొడుతూనే ఉన్నారు. సో 2 రోజులకు 3 రోజులు మందులు కొడుతున్నా కానీ పరిస్థితి చాలా అనుకూలించిన పరిస్థితి దాఖలాలు అయితే లేవు. సో ఈ విధంగా పరిస్థితి అయితే ఉండడం జరిగింది. సో మద్దతు ధర అయితే రైతులకి ఎగ్జాక్ట్లీగా 17,000 నుంచి 18,000 వరకు ఉంటే రైతుకి గిట్టుబాటు ధర అవకాశం అయితే ఉంది. సో సొమ్ములు అయితే అయ్యే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది. సో ఇక స్టాకుల గురించి మాట్లాడుకుందాం. సో గుంటూరు వ్యాప్తంగా ఈరోజు మార్చి 21వ తారీఖు 2025 సంవత్సరానికి ఈ రోజుకి వచ్చేసి గుంటూరు ఏసీలకి కొత్త మిర్చి వచ్చేసి 34 లక్షల పైచీలుగా కొత్త మిర్చి ఎక్కడం జరిగింది. సో ఖమ్మం చూసుకున్నట్టయితే 10,80,000 టిక్కీలు ఖమ్మం ఏసీలకు ఎక్కడం జరిగింది. అలాగే మదిర ఏసీలకు చూసుకున్నట్టయితే 1,50,000 కొత్త మిర్చి ఎక్కడం జరిగింది. వత్సవాయి నందిగాం వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 1,80,000 వరకు అయితే కొత్త మిర్చి ఎక్కడం జరిగింది. సో వరంగల్ వ్యాప్తంగా 12 లక్షల టిక్కీలు ఎక్కడం జరిగింది. ఇక మైబాద్, ఇక ఇటు తల్లాడు ఏసీలు కానీ ఇటు ఉన్నటువంటి పరిస్థితి ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే సో మ్యాక్సిమం ఒక ± ఒక 2 లక్షల టిక్కీల వరకు అయితే ఎక్కడం జరిగింది. ఇది కొత్త మిర్చి. ఇప్పటి వరకు ఆంధ్ర, తెలంగాణలో ఉన్నటువంటి ఏసీలకు ఇటు మన గద్వాల నుంచి కానీ, ఇటు కర్నూలు నుంచి కానీ, ఇటు చిలకలూరుపేట, పత్తిపాడు, నడిపుడి జంక్షన్ కానీ ఈ ఉన్నటువంటి సిచ్యువేషన్ అన్నీ కూడా ఉన్నటువంటి అందాజుగా అప్రాక్సిమేట్లీ, అలాగే ప్రకాశం జిల్లా ఇన్కొల్లు వ్యాప్తంగా కానీ
సో ఏదైనా కానీ 65 నుంచి 70 లక్షల వరకు టిక్కీలు ఎక్కడం జరిగింది. ఇది ఫస్ట్ సెకండ్ క్రాప్ కటింగ్, థర్డ్ క్రాప్ కటింగ్, ఇంకా ఫస్ట్ సెకండ్ చేయని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఈ విధంగా ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం 70 లక్షల టిక్కీలు ఆంధ్ర, తెలంగాణ, ఏసీలకు ఎక్కడం జరిగింది. ఇక కర్ణాటకలో చూసుకున్నట్లయితే కర్ణాటక 30 లక్షల వరకు అయితే టిక్కీలు కర్ణాటక హుబ్లీ మార్కెట్ కానీ బ్యాడగి మార్కెట్ కానీ ఎక్కడం జరిగింది. సో నేను చెప్పిన ఉన్నటువంటి డేటా మొత్తం కూడా ప్రధానంగా వ్యాపారస్తుల నుంచి, మార్కెట్ల నుంచి తీసుకున్న సమాచారం మీకు నేను తెలియజేయడం జరుగుతుంది. సో ఇక ఇప్పుడండి, సో మార్కెట్ రేట్ వస్తుందా రాదా? సో ప్రధానంగా రేట్ రావాలంటే ఫ్యాక్టర్స్ ఉన్నాయి, రేట్ రాకపోవడానికి కూడా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే రైతులందరూ కూడా ఫస్ట్ క్రాప్ కటింగ్లు అందరూ అమ్ముకుంటున్నారు. సెకండ్ క్రాప్ కటింగ్లు రైతులు అంటే కొంతమంది ఫస్ట్ అమ్ముకున్నా, లేకపోతే ఫస్ట్ ఏసీలో పెట్టుకున్న రెండోసారి అమ్ముతున్నారు. చాలా వరకు సగం అమ్ముకుంటున్నారు, సగం ఏసీలో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మార్కెట్ సిచ్యువేషన్ అనేది చాలా డల్గా ఉండే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది. సో ఇప్పటికి కూడా ఆయిల్ కంపెనీలు అన్నీ కూడా ఏ ఆయిల్ కంపెనీలు కూడా మార్కెట్లకు రాలేదు. ప్రధానంగా బంగ్లాదేశ్ పార్టీలు, చైనా పార్టీలు, అలాగే ఈ యొక్క ఎక్స్పోర్ట్ పార్టీలు మాత్రమే మిర్చిని కొనుగోలు చేస్తున్నారు. ఇంకా ఆయిల్ కంపెనీలు కానీ, ఐడీసీ కంపెనీలు కానీ ఇవన్నీ కూడా ఎవరు రాలేదు. ఊళ్ళల్లోనే కొనుక్కుంటున్నారు, తక్కువ రేట్లకి పెట్టుకొని విధంగా వెళ్ళడం జరుగుతుంది. సో ఏసీలో పెట్టుకుంటే రేట్ వస్తుందా లేదా? ఇంకొక క్వశ్చను చాలామంది రైతులు అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి కూడా చెప్పడం జరుగుతుంది. సో ఏసీలో పెట్టుకుంటే రేట్ వస్తారాదంటే గత మనం 8 సంవత్సరాల నుంచి చూసుకునే రిపోర్టు ఏసీల్లో ఉన్నటువంటి మిర్చికి ఒక 1000 రూపాయలు, 2000, 3000, కొన్ని ఒకసారి ఒక 5000, 6000, కొన్నిసార్లు ఒక 7000 వరకు కూడా, ఒకసారి 10,000 కూడా 2019లో 8000 అమ్మి మార్కెట్ ఒకేసారి 18,000, 19,000 అయింది. సో ఫర్దర్గా డిమాండ్ ప్రకారంగా ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడున్న మార్కెట్ మీద 3,000, 4,000 వచ్చినా కానీ ఇక్కడ నుంచి వడ్డీలు, ఇక్కడ నుంచి కమిషన్లు, ఇక్కడ నుంచి అన్నీ లెక్కేసుకున్నా కానీ సో దానికే సరిపోయే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది. సో గుంటూరు మార్కెట్కి 1,00,000 టిక్కీ తగ్గకుండా వస్తుంది. ఖమ్మం మార్కెట్ కూడా 40,000 టిక్కీ పైచిలుగా తగ్గకుండా వస్తుంది. వరంగల్ మార్కెట్ కూడా 45,000 పైచిలుగా టిక్కీలు తగ్గకుండా వస్తుంది. మైబాద్ మార్కెట్కి 10,000 నుంచి 12,000 తగ్గకుండా మార్కెట్లకి వస్తుంది. సో అన్న, నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, నీ ఎక్స్పెక్టేషన్ ఏంటిది, రేటు ఎంతవరకు రావచ్చు అని చాలా ఇంకా క్వశ్చన్లు కూడా అడుగుతున్నారు. సో దానికి సంబంధించి చూసుకున్నట్లయితే సో నేను 30,000 రావాలనుకుంటానండి. వస్తుందండి. రైతులు అడుగుతున్నారు. బట్ ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం చూసుకున్నట్టయితే నా ఎక్స్పెక్టేషన్ వచ్చేసి జూన్, జూలై, ఆగస్టు మధ్యలో వచ్చేసి మార్కెట్ 17,000, 18,000 పైచిలుగు చూసే అవకాశం కనబడడం జరుగుతుంది. ఇది ఉన్నటువంటి వ్యాపారస్తుల నుంచి, అలాగే ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గర నుంచి తీసుకున్న సమాచారం చెప్పడం జరుగుతుంది. అయినా కానీ చాలా డల్గా ఉంది మార్కెట్, కొనుగోలు చేసేవాళ్ళు లేరు. ఎక్స్పోర్ట్ చూస్తే చాలా స్లోగా ఉన్నాయి. ఆర్డర్లు వస్తే మాత్రం ఫర్దర్గా ఈ మూమెంటే, ఈ యొక్క హోలీ మూమెంటు, ఈ ఇయర్ ఎండింగ్ ఉంది. సో దీని మీద సంబంధించి ఇట్లా ఈ విధంగా ఉండడం జరిగింది. ఇక సేల్స్ చూసుకుంటే తేజ 13,400, 13,500 డెలక్స్ నడుస్తుంది. అలాగే ఆర్మూరు, క్లాసిక్, ఈ యొక్క షార్ప్ వన్లు, ఆర్మూర్ వచ్చేసి 10,000, 10,500, 11,000. క్లాసిక్, రోమి 26 వచ్చేసి 10,500 వరకు కొనసాగడం జరుగుతుంది. షార్పులు 11,500 టాప్ కొనసాగడం జరుగుతుంది. ఇక 20435531 12,500 నుంచి 13,000 లోపల కొనసాగడం జరుగుతుంది. 341 మంచి డిమాండ్ ఉంది. 3 కోట్ల టికి డొమెస్టిక్ అవసరం ఉంది కాబట్టి సో అది 14,000 పైచిలుగా కొనసాగడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఏమైనా రకాలు మర్చిపోతే బంగారం, బుల్లెట్లు అన్నీ కూడా 10,000 నుంచి 11,000 లోపల, 8,000 నుంచి కూడా కొనసాగడం జరుగుతుంది. ఇక లావులన్నీ కూడా 7,000 నుంచి 10,000 లోపల, తేజ తాలు 6,000, సీడ్ తాలు 4,000, లావు తాలు 2,000 నుంచి 3,000 వరకు కొనసాగడం జరుగుతుంది. సో ఇంకేమైనా రకాలు మర్చిపోతే కామెంట్ చేయండి. సో అలాగే మన డొమెస్టిక్ పర్పస్కి వచ్చేసి మన ఇండియా అవసరాలకి సో నెలకు వచ్చేసి 60 నుంచి 70 లక్షల టిక్కీలు అవసరం ఉంటుంది. సో డొమెస్టిక్గానే వెళ్తుంది ఇప్పుడు. ఇంకొంచెం ఎక్స్పోర్ట్లు దీనికి యాడ్ అయితే మాత్రం రేటు మంచిగా ఆశించినటువంటి రేట్లు వచ్చే అవకాశం ఉంది. సో దీని మీద కూడా ప్రభుత్వాలు ఆచరణలు తీసుకొని ఎక్స్పోర్ట్ మీద ఫోకస్ చేసినట్లయితే ముందుకు మళ్ళీ మిర్చి రైతులు వేసే అవకాశం ఉంది. లేకపోతే విపరీతమైన బెల్ట్ తగ్గిపోయే అవకాశం ఉంది. ఆశించినటువంటి దిగుబడి లేవు, పెట్టుబడి పెరిగింది. ఈ రేట్లు ఉంటే మాత్రం నెక్స్ట్ ఇయర్కి అయితే చాలా వరకు విస్తీర్ణం తగ్గే అవకాశం ఉంది. ఇది నేను గ్రౌండ్ లెవెల్ నుంచి రైతుల నుంచి తీసుకున్న సమాచారం ఈ విధంగా ఉండడం జరిగింది. ఇది రేట్ల పరిస్థితి, ఇది ఆర్డర్ల పరిస్థితి ఈ విధంగా ఉండడం జరిగింది. ఉంటానండి. కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి. బాయ్.